గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నేను వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి నేను చాలా రిజెక్షన్స్ వింటున్నా. చాలా మంది ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే వెస్టేజ్ ఫేక్, మేము ఆల్రెడీ చేసినాము, చూసినాము. సరే చేసినాము, ఎవరు చేసిరు? చేసిన వాళ్ళు ఆనే ఉన్నారు, చూసిన వాళ్ళు ఆనే ఉన్నారు. ఇప్పుడు మన లీడర్స్ ఉన్నారు, ఈ లీడర్స్ మాట మాకు సార్ విందాము. నేను చాలా మంది వింటున్నా, మా ఇంటి పక్క ఆయన చేసిండు, ఆయన చేసిండు, ఏమంటారు? వేస్ట్ అది. 4 నెలలు 3 నెలలు చేస్తే ఎక్కువ లక్షల్లో లాస్ అయింది. లక్షల్లో ఎందుకు లాస్ అయ్యారు? సార్ మన 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 డైనమిక్ లీడర్ ఉన్నాడు శ్రీనివాస్ వడ్డేమని సార్ మాటల్లో విందాం. మా సార్ కూడా చేస్తుండు కదా, మా సార్ ఏ లెవెల్లో ఉన్నాడు, సార్ ఎట్లా ఆయన ఒకసారి ఆయన మాటలు విందాము. సార్ చెప్పండి సార్ వెస్టేజ్ గురించి. సో లోకులు కాకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి డ్రీమ్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. నేను కూడా ఈ ఆపర్చునిటీ 6 సంవత్సరాల ముందు తీసుకున్నాను. ఇవే క్వశ్చన్స్ నేను కూడా తీసుకున్నాను డైలీ మార్కెట్ వెళ్ళి ప్లాన్ చెప్తున్నప్పుడు. ఎవరైతే ఇప్పుడు అందరు జీవితంలో అందరి కళలు నెరవేరుతాయా అంటే 100% నెరవేరవు. ఎవరికైతే ఒక ఉద్దేశపూర్వకమైన కళలు ఉంటాయో వాళ్ళ కళలు మాత్రం నెరవేరుతాయి. 6 సంవత్సరాల్లో మేము ఈ ఆపర్చునిటీ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇది ఫేకు, మా పక్కోడు చేసిండు, మా పయ్యోడు చేసిండు, విడి ఇట్లా అయిండు, వాడట్లా అయిండు. నేను కూడా ఇవే విన్నా. కానీ ఒక డిసిషన్ తీసుకున్నా. ఏమనంటే ఏదో ఒక పని అయితే చేయాల్సిందే బతకాలంటే. రోజులో 2 గంటల టైం అయితే మిగులుతుంది, చూద్దాం, ఒక 2 గంటలు ట్రై చేద్దాం. మహేష్ బాబు అంటాడు కదా, నలుగురికి నచ్చింది నాకు నచ్చదండి. అరే నాకెందుకో కొత్తగా ట్రై చేయాలని ట్రై చేసినాం. ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ నుండి మీ వెనకాల చూస్తున్న మెర్సిడీస్ తీసుకున్నాను, 81 లక్ష. ఇదే బిజినెస్ నుంచి నేను ఈరోజు ఉంటున్న ఇల్లు కాస్ట్ 3 crore ఉన్నది. ఇదే బిజినెస్ నుంచి మంత్లీ 10 lakh ఇన్కమ్ సంపాదిస్తా ఉన్నా. ఈరోజు కొన్ని లక్షల మందితో పనిచేస్తా ఉన్నా. ఇంకా కూడా ఎవడైనా ఫేకు 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 అంటే కట్టలు కట్టుకొని దొరికి సావురి. ఇంకా మీ వల్ల మాకు ఎటువంటి పని ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి మన బతుకుకి చేసి సావాలా. ఏం లేవు అని సచ్చేదానికంటే ఏదో ఒకటి ట్రై చేస్తే అటో ఇటో ఏదో ఒకటి అవుతుంది. సో ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయడంలో ఓడిపోకు. వాడి మాట, వీడి మాట, పక్కింటోని మాట, పైంటోని మాట అసలే వినకు. ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో జరంతా ఓసు తెచ్చుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. రండి కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్.